ఎందుకు రీచ్ అవుతుందనా లేకపోతే ఆ టైటిల్ కి తగ్గట్టే మూవీ అలా ట్రావెల్ అవుతుందా? ఇష్టం కదా, బ్యాడ్ బాయ్స్ కావాలంటారు. నా సినిమాలో బ్యాడ్ బాయ్స్ కాదన్నమాట, అందరు శ్రీరామచంద్రులు. శ్రీరామచంద్రులకి మీరు ఆ పేరు పెట్టారా? కాదు, వీళ్ళు క్యారెక్టర్లు ఉండాలా, గెటప్ అలా ఉంటాయి. మామూలుగా గెటప్ రామ్ గెటప్ లో ఉంటాయి. రామ్ గెటప్ వేసేసుకొని వీళ్ళు క్లాస్ ఇస్తుంటారు. మళ్ళీ ఈ అమ్మాయిలు కూడా అంటే అబ్బా ఈ 20th సెంచరీలో ఇలాంటి అబ్బాయిలు మాకు బాయ్ ఫ్రెండ్స్ ఉండడం మాకు చాలా గ్రేట్ అని మాకు ఫీల్ అవుతారు. కామెడీ పార్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. See, once we start seeing the film, continuous గా మీరు నవ్వుకుంటా సినిమా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మన టీజర్ చాలా ఫన్ గా ఉంది, చాలా బాగుంది. అది చూసే సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పేసి అనిపిస్తుంది. 1% కూడా లేదండి నా దృష్టిలో కామెడీ ఫన్ అయితే. మూవీలో ఉన్నంత కామెడీ ఎపిసోడ్స్ ఉంటాయి. మూవీలో ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. ఓకే, అయితే దీనిలో మెయిన్ లైన్ మీరు ఎలా కనెక్ట్ చేశారు? అది కామెడీ గానే ఉంటుందా, లేదా సెంటిమెంట్ గానే ఉంటుందా, లేదా లవ్ తో ట్రావెల్ అవుతుందా? అండర్ కరెంట్ గా ఒక థిన్ లైన్ ఉంటుంది, ఎమోషన్ అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎమోషన్ ఉంటుంది. మెయిన్ బేస్మెంట్ క్యారెక్టర్ ఈ అమ్మాయి క్యారెక్టర్ అన్నమాట. ఓకే, మిగతా కామెడీగా వెళ్తూ ఉంటుంది. ఎందుకు వచ్చే లోపల ఆ ఎమోషన్ చెప్పేసి అలా అని చెప్పేసి ఈ ఎమోషన్ క్యారెక్టర్ తోటి ఒక జస్టిఫికేషన్ ఇచ్చేసి ఎండింగ్ చేస్తాం. చాలా మంది ఏంటంటే మామూలు సినిమా చేసేసి కొంచెం అట్లా అని లైన్ ఉంటుంది, ఆ లైన్ మనం ఎక్కువ క్రాస్ చేయాలి. అంటే మామూలుగా ఆ లైన్ పెట్టుకుని ఆ డీసెన్స్ లోనే వెళ్ళాం సినిమా అంతా. అంటే యాక్చువల్లీ ఈ సినిమాని చాలా ఇండీసెన్సీగా చాలా చేయొచ్చు, కానీ నేను చేయలేదు. ఓకే, అంటే ఈ మధ్యన కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి కామన్ అయిపోయాయి. మరి మీ మూవీలో అలాంటివి ఏమి ఉండవా? స్టోరీ ప్రకారమే వస్తాయా, పర్టికులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి స్పేస్ అని? ఏం లేదు, మొత్తం స్టోరీ ప్రకారం మీరు చూస్తారంటే సినిమా అలా చేసుకుంటూ అంతే. అదే పని పెట్టాను. టాపిక్ కూడా కడుపుబ్బ కామెడీ అంటే దాన్ని హైలైట్ చేశాను. సినిమా హాల్కి వచ్చినోడు హ్యాపీగా నవ్వుకుంటాడండి, నవ్వుకుంటూ హ్యాపీగా చెప్తాడు బయట. ఫుల్ పైసా వసూలు ఫిలిం అంతే. సరే, మీకు డైరెక్టర్ గారు భరోసా ఇచ్చారు ఫుల్ పైసా వసూలు, మీకు ఆ నమ్మకం వచ్చేసింది? మార్చి ముందు చూడాలండి, ఆనందం కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మార్చి ఆనందం కావాలని కోరుకుంటున్నాను. మార్చి మీద కలిసి వచ్చేస్తుంది. ఆయన శివపర్వతులు కాపాడు ఆనందపరచాలని అనుకున్నాం. శివరాత్రికి వెళ్ళి ఆయన శివుని తలుసుకుని చెప్పిన బాగా చూడాలి, ప్రేక్షకులు కూడా ఆశీర్వదించాలని కోరుకునేది అంతే. కాదు, డైరెక్టర్ గారు యూతేనే చేయనిచ్చారా, లేకపోతే మీకు నచ్చినవి ఏమైనా నాకు ఇలాంటి ట్రాక్స్ కూడా యాడ్ చేయండి కామెడీ అసలు లేదు నాకు తెలియదు వాటి గురించి లేదు. ఆయన కథ చెప్పాడు, కథ గురించి చేస్తాడు. ఆర్టిస్టులు అందరూ కూడా టైం టు టైం అయింది. ఇప్పుడు వంశీ గారు మీరు మాకు 2 గంట ముందు వచ్చింది, 2 గంట ముందు అమ్మాయి కానీ వీళ్ళగానే అందరూ అది హ్యాపీ అండి. మేము అసలు వెళ్ళేదే ఉంది, మేము ఎప్పుడో గంట వెళ్తాం వారానికి ఒకసారి. మా వేరే వ్యాపారాలు అయ్యి మా సినిమా బిల్లు అంటే మనకి ఇంట్రెస్ట్, దానికి తగ్గట్టు ఇదే వ్యాపారంలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మా చిన్న ప్రేక్షకులు ఆశీర్వదించాలి, ఇంకా మా వ్యాపారం ఏంటంటే మేము చెప్పేది పట్టాలు ఎక్కించినట్టున్నారు కదా. పట్టాలు ఎక్కించండి. నెక్స్ట్ మంత్ ఇంకో మూవీ రిలీజ్ ఉంది, అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేస్తున్నారు. ఇంకేంటంటే మీరు చాలా ధైర్యవంతులు అన్నమాట. వ్యాపారం చేస్తున్నాం అండి, దేవుడు ఆశీర్వదించాలి. పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాంటి మీ ఫ్యామిలీలో సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టం వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మేము సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ హైదరాబాద్ వచ్చామండి. నాకు హైదరాబాద్ మాది వ్యవసాయ ఫ్యామిలీ మేము. మరి ఇంట్లో వాళ్ళు భయపడలేదా సినిమా ఇండస్ట్రీ మనకెందుకు? తప్పు చేస్తే భయపడాలి, మన తప్పు కాదు కదా, ఇది వ్యాపారం. ఇండస్ట్రీ అంటే ఒక భయం ఉంటుంది, అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు అందులో పెట్టింది భయం ఉంటాయండి, వాళ్ళు హ్యాబిట్స్ వేరే ఉంటాయండి, వాళ్ళే మంది వేరే. మిమ్మల్ని ఏమనలేదు ఇంట్లో? మమ్మల్ని ఏమంటారు, ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను. మేము వెళ్ళి ఏ టు జెడ్ చెప్తాం, పొద్దున ఏం చేయాలి అన్నీ చెప్తాం. మేము ఓపెన్ అండి మా ఇంట్లో. మేము వాళ్ళు ఆనందంగా ఎదురు రావాలి, హ్యాపీగా. అది అంతే నా సెంటిమెంట్. సూపర్ అండి. అంతే.